అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం 1వ తేదీ ఆదివారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ కంచికామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యల గురించి, ప్రేమించిన వారు దూరం అవటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. తులారాశి వారు నిర్మలమైనటువంటి మనసుతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఉద్యోగాలలో శుభ ఫలితాలు ఏర్పడడం, ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. అందరినీ కలుపుకొని పోవటం చాలా మంచిది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సూచనలు మేలు చేస్తాయి. ముఖ్య విషయాలలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో అభివృద్ధిని సాధిస్తారు. లక్ష్యాలను చేరుకుంటారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చవద్దు. వృత్తి, ఉద్యోగాలలో మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది. రాజయోగం సిద్ధిస్తుంది. ముఖ్య విషయాలలో పెద్దల సలహాలు తప్పనిసరి. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. సున్నితమైనటువంటి అంశాల్లో ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా మాట్లాడాలి. అనవసరమైనటువంటి ధన వ్యయం జరిగే అవకాశం ఉంది. గందరగోళ పరిస్థితుల నుంచి తెలివిగా బయటపడతారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఓర్పుతో వ్యవహరిస్తారు. సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు. ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. మీ మనోబలం పెరుగుతుంది. అవసరానికి ఆర్థిక సహాయం లభిస్తుంది. బంధువులతో జాగ్రత్త వహించాలి. శాంతంగా వ్యవహరించాలి. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ యొక్క రంగాలలో అధికారుల యొక్క ప్రశంసలు ఏర్పడిన కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. దైవ బలం కాపాడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో విజయసిద్ధి ఏర్పడుతుంది. ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు స్థిరచిత్తంతో పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బుద్ధిబలం బాగుంటుంది. కుటుంబ సహకారం ఏర్పడుతుంది. దృఢ సంకల్పాలు నెరవేరును. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు వాయిదా వేయటం చాలా మంచిది. దూర ప్రయాణ సూచన ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఆరోగ్య విషయాలలో వైద్య సంప్రదింపులు చేసే అవకాశం ఉంది. వ్యాపారంలో నిర్ణయాలను కలిసి వస్తాయి. మీ యొక్క రంగాలలో మీ యొక్క పరిధిని మించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు. తోటివారి సూచనలు పాటించడం చాలా మంచిది. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలు ఎదుటివారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు. శుభయోగాలు ఏర్పడిన మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కాలం సంపూర్ణంగా వ్యవహరిస్తుంది. మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. శ్రమ తగ్గుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది. అదృష్ట ప్రాప్తి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఏర్పడడం. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు. తోటివారి సహకారం లభిస్తుంది. మీ యొక్క పనితీరుకు తగ్గ ప్రతిఫలం ఏర్పడుతుంది. వ్యాపారంలో అభివృద్ధి ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో పెద్దల సలహాలను తీసుకుంటారు. ఓర్పుతో వ్యవహరిస్తారు. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా ఆలోచనలు చేస్తారు. ఆనందంగా ముందుకు సాగుతారు. వ్యాపార అనుకూలత ఏర్పడుతుంది. అభివృద్ధిని సాధిస్తారు. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకోవాలి. మీ యొక్క రంగాలలో విజయాన్ని సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఆనందంగా ఉల్లాసంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు.
ప్రారంభించినటువంటి పనుల్లో ఆనందంగా ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఏకాగ్రతతో పనిచేస్తారు. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఏర్పడడం, నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి. విజ్ఞానపరంగా ఎదుగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రారంభించినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగనం. ధనాదాయం బాగుంటుంది. చేపట్టిన పనుల్లో విజయం వరిస్తుంది. పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందినం. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. ప్రయాణాలలో పరిచయాలు పెరిగిన. వ్యాపారాన్ని విస్తరిస్తారు. చాలా కాలంగా తేలిన సమస్యలను పరిష్కరిస్తారు. తులారాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.